పురుషోత్తం రెడ్డి గారు, ఒక రకంగా చూస్తే టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు 17 కడుతున్నామని వీళ్ళు ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు. ఈరోజు పీపీపీ అనగానే అసలు ఎక్కడున్నాయి, ఏవే ఉన్నాయి, వాటి పేర్లేంటి, ఎక్కడున్నాయి, ఏ దశలో ఉన్నాయి, వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇన్ని కాలేజీలా ఈ రాష్ట్రానికి అని ఇప్పుడు చర్చ మొదలైంది. తర్వాత అనిత గారు కానీ మంత్రి, తర్వాత సవిత గారు కానీ మంత్రి గారు కానీ, ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు కానీ వీళ్ళందరూ చేసినటువంటి కామెంట్స్తో టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కనిపిస్తోందా? ఈశ్వర్ గారు, సెల్ఫ్ గోలే కాదు, ప్రజా వ్యతిరేక విధానంగా మారుతా ఉంది. నాకు 2 ఘటనలు నిన్న జరిగిన ర్యాలీ చూసిన తర్వాత యాదృచ్ఛికంగా ఒక శుభ కార్యక్రమానికి పిలవడం కోసం ఇంకో మిత్రులతో కలిసి 2 రోజుల ముందు జగన్ గారిని నేను కలిశాను. ఆ సందర్భంగా జగన్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆ 17 మెడికల్ కాలేజీలు తాత్కాలికంగా ఒడిదుడుకులు గురిగా వచ్చేమో కానీ జగన్ గారు ఏ కన్సెంట్ అయితే ఆ కాలేజీలు నిర్మాణం చేపట్టారో అది ప్రభుత్వ సారథ్యంలో నిలుస్తుందన్న నమ్మకం అయితే నాకు కలిగింది. వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ 1 ఎందుకంటున్నానంటే ర్యాలీ తర్వాత కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 1.5 year చాలా పొలిటికల్ యాక్టివిటీ చేసింది కదా. సరే, కొండ జూపుడు అన్న కానీ వారు కానీ చెప్పకపోవచ్చు కానీ చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఏంది కార్యక్రమాలు రోజు అంటూ ఉన్నారు. కానీ మెడికల్ కాలేజ్ ఉద్యమం వచ్చేసరికి కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్. అంటే వ్యత్యాసం, అంటే ప్రజల ఆకాంక్ష, ప్రజల ఆర్తి, ఆ మెడికల్ కాలేజీలు మాకుంటే మేము బాగుంటాము, మా ఆరోగ్యం బాగుంటుంది, ఆర్తి ప్రజల్లో కనిపిస్తుంది. ఎంత ప్రజల్లో ఆర్తి కనిపిస్తుందో అంతకు మించిన స్పిరిట్ తో జగన్ గారు ఈ వ్యవహారంలో ఉన్నారు. ఎందుకు ప్రజలకు ఆర్తి కలిగిస్తుందంటే ఈశ్వర్ గారు, నమ్మకం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే మనం ఏం చేయగలము అని నిరాశ వస్తుంది. కానీ జగన్ గారు తీసుకున్న లైన్ ఏది? నెంబర్ 1, నేను ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటాను. నెంబర్ 2, పొరపాటున మీరు ఇచ్చినా కూడా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ప్రభుత్వం టేకప్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ ఏదైతే జగన్ గారు తీసుకున్నారో పోరాడే వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, ప్రజలకి విశ్వాసం కలుగుతుంది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుంటే విద్యుత్ పోరాటం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం వెనక్కి రాలేదు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న స్టెప్ ఏంటి? అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తారన్నాడు, చేశాడు, ఉచిత విద్యుత్ వచ్చింది. వారు రాజకీయ వారసులుగా జగన్ గారు కూడా మెడికల్ కాలేజ్ నాతో జగన్ గారు అన్నది పురుషోత్తం, ఇది నేను ఆర్తితో తీసుకున్న నిర్ణయము, ఏదో ఫ్యాషన్ గానో పొలిటికల్ డెసిషన్ కాదు, నేను ప్రజలకు ఇది అవసరం అని నమ్మి తీసుకున్నాను, దీనికి నిలబడతాము, ఏదేమైనా సరే నిలబడతాం, అందరూ సపోర్ట్ చేయండి, సాధిస్తాను, పోరాడతాము, ప్రజలు నిలబడతారన్నారు. ఖచ్చితంగా జగన్ గారు నాతో అన్న మాట విన్నా, నిన్న జరిగిన ర్యాలీ చూసినా, వైసీపీ కార్యక్రమాలు చూస్తున్నా, ఈ విషయం వరకు ప్రజల్లో మద్దతు చూస్తే తాత్కాలిక ఒడిదుడుకులే తప్ప 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ అజమాయిషిలో ఉంటాయన్న విశ్వాసాన్ని మాత్రం ఖచ్చితంగా కలిగించింది. రైట్. జూపుడి గారు, సమయం తక్కువ ఉంది, కన్క్లూడ్ చేయండి సార్. ఒక చరిత్ర 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకురావడం అనేది, కానీ ఆ చరిత్రను కూడా ఆ రోజుల్లో మీరు సరిగా చెప్పుకోలేకపోయారో, ప్రచారం చేసుకోలేకపోయారో, పబ్లిసిటీ ఇచ్చుకోలేకపోయారో, ఏదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా గొప్పగా చెప్పుకుంటోంది. ఇందుకు టీడీపీకి థ్యాంక్స్ చెప్పాలేమో అని నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? నేను మీతోటి దీనిలో సంపూర్ణంగా ఏకీభవిస్తాను. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైన అంశాలని ప్రజల్లోకి పర్ఫెక్ట్ గా తీసుకెళ్తున్నాం, మేము ఫెయిల్ అయి ఉండవచ్చు. బట్ ఇక్కడ మెడికల్ కాలేజీ విషయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు దాదాపు అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి మనోళ్ళు ఫిలిప్పీన్స్ కానీ లేకపోతే రష్యా కానీ లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి మెడికల్ డాక్టర్స్ గా తయారవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తనకు అందినటువంటి ఈ 5 సంవత్సరాల పీరియడ్లోనే ఆయన ఆలోచన ఏంటంటే 4,910 మంది డాక్టర్లకి ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా ఎక్కువే, ప్రజలు దాదాపు 5 కోట్లు నో డౌట్. కానీ తన 5 సంవత్సరాల్లో 5,000 మంది డాక్టర్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యం రీత్యా ఆయన తీసుకున్నటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, మీకు ఫెడరల్ క్యాస్ట్రో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు క్యూబా ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలంటాడు. అవును. రీజన్ ఏంటంటే అక్కడ 120 సంవత్సరాలు బతుకుతారు ప్రతి మనిషి. కరెక్ట్. అఫ్ కోర్స్ క్యూబా అంతా కూడా పోరాటంలో ఉండిపోయింది కొంతకాలం. పురుషోత్తం రెడ్డి గారు నాకన్నా ఎక్కువ చెప్తాడు కావాలంటే. కానీ అక్కడ ప్రతివాడు ఒక డాక్టరే, ప్రతివాడు ఒక స్టూడెంటే, ప్రతివాడు ఒక మిలిటరీ మ్యాన్ లాగానే ఉండిపోతాడు. పోరాటం. అవును. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన ప్లాన్ ఏంటంటే, ఇది ఎవరో తీసుకొచ్చి చెప్పింది కూడా కాదు, స్వతహాగా వాళ్ళ నాన్నగారు రూపాయి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆలోచన లయోలా మెడికల్ కాలేజ్, లయోలా హాస్పిటల్ కడపలో పులివెందుల్లో ఆయన ఒక రూపాయి డాక్టర్ గా తయారైన తర్వాత
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హాస్పిటాలిటీ రాష్ట్రానికి ఎంత అవసరం అవుతుంది, ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు మొత్తాన్ని కూడా తన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మల్టిపుల్ చేశాడు. ఎంత పెంచుకుంటూ పోయాడంటే ఎక్సెల్ లాగా పెంచాడు. 5,000 మంది ఒక 5 సంవత్సరాల్లో ఈ డాక్టర్లు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించాలి? అసలు ఎవరు ఈ 5,000 మంది? నాకు తెలియకుండా వీళ్ళు ఎలా వస్తున్నారు, కాబట్టి అవన్నీ కట్టకుండా ఆపేసేయండి అది అనేది ఎప్పుడైతే బయటకు Yes. వచ్చిందో yes. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 నెలల క్రితం పెట్టినటువంటి, ఒక నెల క్రితం పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో Hmm. ఈ మెడికల్ హాస్పిటల్స్ ని కట్టకుండా మీరు వదిలేస్తే Hmm. ప్రభుత్వం కట్టండి, కావాలంటే మా సపోర్ట్ కూడా మేము ఇస్తాం. yes. అరే 50 మెడికల్ సీట్లు పులివెందుల్లో మెడికల్ కాలేజీలో వస్తే మాకు అవసరం లేదని వాళ్ళు వెనక్కి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారండి. ఇట్లా అనేక ప్రాంతాల్లో రాసుకుంటూ వెళ్ళిపోయారు. బిల్డింగ్స్ మొత్తాన్ని ఆపేశారు, ఒక మెమో ద్వారా లేదా ఒక జీవో ద్వారా. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మీరు ప్రభుత్వం కట్టకుండా వేరే వాడు ఎవడైనా కట్టడానికి వస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ చేస్తా ఉన్నారు. రైట్, అది జరుగుతుంది ఈరోజు కదా ఖచ్చితంగా. ఖచ్చితంగా రివ్యూకి పెడతాం. రైట్ రైట్, ప్రజలైతే మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఇది వాళ్ళని శిక్షిస్తానో కొరడాతో కొడతానో చెప్పలా. అవును అవును. విల్ టేక్ ఏ రివ్యూ ఆన్ ది స్పాట్. రైట్, థ్యాంక్ యూ దిస్ సార్. ఇస్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సార్. రివ్యూ పెడతామంటే Right. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దీన్ని కట్టడానికి వచ్చేవాడు ముందుకు లేడు, తను కట్టక ఆపటానికి కూడా అవకాశం లేదు.